ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభు దినంలో శుక్రవారం అని ప్రకటించినాం. ప్రభు అయితే రేపు జరగవలసిన కూడిక నిమిత్తమై ఈ దినము ప్రభు మరి ప్రార్థనా కూడికలా కలిగి ఉండడానికి తెచ్చిన ద్వారమును బట్టి నీకు వందనములు. సమయాన్ని గుర్తిరిగి రాగలిగిన బిడ్డల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు ఇంకా రావలసిన వారు ఉన్నారు. మీ చిత్తమైతే వారిని సకాలంలో మీ సన్నిధికి నడిపిస్తురండి. ప్రభా, కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు హైదరాబాద్ ఉంటుండగా వారికి కూడా మీ సహాయం అనుగ్రహిస్తురండి, కృపను విస్తరింపజేస్తురండి. మెటుకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మా చేరికి నీ నామానికి మహిమకరంగాను మా ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తురండి. అనేకుల కొరకు మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరి స్వప్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గైట్ ఎగ్జామ్ రాయబోతుండగా సహాయపడుతురండి. బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తురండి. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియుడు ఎగ్జామ్ రాస్తూ ఉంది. తగిన జ్ఞానము దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యంగా విజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఆ కిడ్నీ స్టోన్స్ నుంచి బిడ్డను విడిపిస్తురండి, నెమ్మది అనుగ్రహిస్తురండి. ప్రభా, వాడుతున్న మందుల్లో మీ రక్త ప్రోక్షణ ఉంచుతురండి. ప్రభా, అవి ఆమె దేహమునకు సరిగా సరిపడి ప్రభా అది చక్కగా ఉండి బయటకు వచ్చి సహాయపడుతురండి. కీడు నుంచి తప్పించి భద్రపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలాగూ మేము ఎన్నో అక్కర్లు కలిగిన వారము అయితే ఆ ప్రతి అక్కర కొరకై నీ సన్నిధిని ఆశ్రయించుట కొరకు ఏ రీతిగా నీ సన్నిధికి వచ్చినాము మాకు సహాయపడుతురండి. పాడే పాటల్లో కృపను గ్రహిస్తురండి. చెప్పబోయే వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతారండి. మేము మీ సన్నిధిలో ప్రార్థనా సమయం దీవెనకరంగా ఉంచుతారు. ఇలాగ ఆది నుంచి అంతం వరకు కూడా మీ అధ్యక్షత నడిపిస్తారండి. వారే వదిన శకుదులక్క మరి విషయమై మీ యొక్క కృపను విస్తరింపజేస్తారండి. ఆమె రిటైర్మెంట్ ఫంక్షన్లో మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎవరైతే ఆహ్వానించబడందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, రాకపోకలను తోడే అన్నాడు. ఇలాగూ ప్రతి అక్కడి కొరకే నీ పాదములను ఆశ్రయించినట్లు సహాయపడుతున్నాము. మమ్మల్ని పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూలమైన రక్త పుష్పములు తీర్చుకుంటూ యేసునామమున మనం ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 410, పాత పుస్తకాల్లో 407. 410, 407. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును త్రాగి నీ దాహము తెచ్చుకొనను, నీ దాహము తెచ్చుకొనను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవజలము నిత్యమైన తృప్తినిచ్చును, ఆయనే జీవజలము నిత్యమైన తృప్తినిచ్చును. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నడు దప్పిగొనవు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును త్రాగి నీ దాహము తెచ్చుకొనను, నీ దాహము తెచ్చుకొనను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయనే జీవాహారము నిత్యమైన తృప్తినిచ్చును,
ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు, యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనను, నీ దాహము తీర్చుకొనను. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా. ఆయనే జీవ మార్గము, స్వర్గరాజ్యమును చేరను. ఆయనే జీవ మార్గము, స్వర్గరాజ్యమును చేరను. ఆయనను అంగీకరించిన తండ్రి వద్దకు చేరుదువు, యుగముల రాజ్యమేలును. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనను, నీ దాహము తీర్చుకొనను. యేసు క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా. ఆయనే ఏకైక ద్వారం, స్వర్గరాజ్యము చేరను. ఆయనే ఏకైక ద్వారం, స్వర్గరాజ్యమును చేరను. నీవందు ప్రవేశించిన చేరుదు నిశ్చయముగా, నిత్య సుఖములొందెదవు. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనను, నీ దాహము తీర్చుకొనను. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా. ఆయనే నిత్య సత్యము, సర్వలోకమును రక్షింపా. ఆయనే నిత్య సత్యము, సర్వలోకమును రక్షింపా. ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించును. సదాయనతో నుందువు. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా, జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనను, నీ దాహము తీర్చుకొనను. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా. పాట సంఖ్య 299, పాత పుస్తకాలు 296. పాట సంఖ్య 299, పాత పుస్తకాలు 296.
ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును పలనకై బూర శబ్దముతో జనులారా. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. సిద్ధులగు వారిన్ మన యేసు శుద్ధి చేయనెలను పరమునకై. సిద్ధులగు వారిన్ మన యేసు శుద్ధి చేయునిలన్ పరమునకై. బుద్ధిహీనులను శ్రమల చేత బద్దులుగా చేయును వేదనతో బాధ కలిగించున్ సతాను. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. స్వరముతో వచ్చు అధికారి మహిమతో మరులున్ తన దూత. స్వరముతో వచ్చు అధికారి మహిమతో మరలున్ తన దూత. సూర్య చంద్రునిలన్ తారలతో చీకటులు కమ్మున్ ప్రభురాక పగలు రాత్రి అగున్ త్వరపడుమో. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి ఇనమే. మొదట లేతురు సజీవులై ప్రభుని యందుండు అమృతులు. మొదట లేతురు సజీవులై ప్రభుని యందుండు అమృతులు. మరల అందరము అధ్వనితో పరము చేరుదము ధర నుండి ధన్యులగుదుము. పరికించు ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. 1000 ఏండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమున ప్రియులు. 1000 ఏండ్లు పాలించెదరు ప్రియుని రాజ్యమున ప్రియులు. సాయం సమయమున చెరిని నెమలి కోకికలు రాజును పాడి స్తుతించును ఆ దినము. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి సుదినమే. ప్రభు నిరాకాడా ఈ దినమే పరుగులిడిరండి నమే.
గొర్రె మేకలను అచిరుత సింహజాతులను ఒక చోట, గొర్రె మేకలను అచిరుత సింహజాతులను ఒక చోట, భేదములే కాపరుండి గరిక మేయును, అవేళ కలసి మెలగును. భయపడక ప్రభుని రాకడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే ప్రభుని రాకడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే. న్యాయనీతులను మన ప్రభువు కాయముగదెల్పున్, ఆనాడు న్యాయనీతులను మన ప్రభువు కాయముగదెల్పున్, ఆనాడు. సాక్షులుగా నిలుతుం అందరము స్వామి యేసునకు ధ్వజమెత్తి చాటి యేసునకు. ఓ ప్రియుడా, ప్రభుని రాకడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే ప్రభుని రాకడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే. పరమునందుండి మన ప్రభువు ధరకు నరుగును, పాలనకై బూర శబ్దముతో జనులారా ప్రభుని రాకడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే ప్రభుని రాకడా ఈ దినమే పరుగులిడిరండి, సుదినమే. పాట సంఖ్య 565, పాత పుస్తకాలు 554. 565, 554. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి, తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి, ఆ హృదయముల ఖాళీ చేసి పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి
అపరాధమున సిగ్గునంది ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది మాదు శిరములను వాల్చి ఆమాదు శిరములను వాల్చి పరలోక పిత అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వ శక్తియు నీవే బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వ శక్తియు నీవే నిన్నే సదాస్తుతి చెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పిత అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పిత దించితిమి. ఇలాలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము. ఇలాలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము నీ దాసులను మరువకుము పరలోక పిత అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడనను. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలలో 70వ పేజీ. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన భాగ్యమును బట్టి మీకు వందనం. ఈ సమయంలో చదవన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. అయోగ్య నా పాత్రనే మంచి లేని వాడను, నీ ప్రజల ముందు నిలబడుతుండగా మీ సహాయం అనుగ్రహిస్తూ నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల క్షేమం కొరకు నీ మహిమ కొరకు వాడుకుంటారండి. నా నోట మీ మాటలు ఉంచుతారండి. నా ఆలోచన, నా తలంపు, నా జ్ఞానం చూడిపిస్తారండి. నీ అభిషేకం దయచేస్తారమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చాలు. దేవుడు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు చెప్పినటువంటి మాట ఇది.
మనము ఆయన చెప్పిన మాటలను ధ్యానించగలిగితే ఎంతో మేలు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత. మనకు ఆజ్ఞాపింపబడిన సంగతులను మనం ఏం చేయాలా? బైబిలు అనేకమైన సంగతులు మనకు బోధిస్తూ ఉంది. ఇవన్నీ చేయాలంటే మన జ్ఞానము కొట్టివేయబడాల, మన మనోనేత్రములు వెలిగించబడాల, లేకపోతే ఆయన కార్యములను చేయలేం. ఆయన కార్యములు అద్భుతమైనవి. అయితే ఆ కార్యములు చేయటంలో మనకేం కావాలా? దైవికమైనటువంటి జ్ఞానం. మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ మీరు చేసిన తరువాత, ఆయన ఆజ్ఞాపించినవి మనము చేయాలంటే మన యొక్క సామర్థ్యము ఏం చేయదు, సరిపోదు. ఉదాహరణకు దేవుడు మోషేకు ఇశ్రాయేలును నడిపించమని ఏం చేశాడు? చెప్పాడు, ఆజ్ఞాపించినాడు కదా. ఆయన కొంత ఎదురాడినా దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినాడు. ఎంతమందిని నడిపించాలా? 6 లక్షల కాల్బలం. ఈ 6 లక్షల కాల్బలంతో పాటు ముసలివారు ఉన్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఇది విస్తారమైనటువంటి సమూహం. ఇప్పుడు ఈ సమూహాన్ని నడిపించాలంటే మోషేకు ఏం కావాలా? మోషేకు ఏం కావాలా? ఎంత ప్రార్థనా శక్తి కావాలా? ఎంత ఓపిక కావాలా? ఆయన ఆజ్ఞాపించినవి మనము చేయాలంటే కనుక మన జీవితంలో మనము ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థన మనము చేయాలి. దేవుడు అంటాడు, మీరు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన తర్వాత. ఏం ఆజ్ఞాపించాడు ఆయన? ఏమి ఆజ్ఞాపించాడు? మనం చూడగలిగితే ఈ అధ్యాయంలోనే కొన్ని సంగతులు ఉన్నాయి. మనము వీటిని కనుక చేయగలిగితే, ఇవి ఆయన ఆజ్ఞాపించినవి, ఇవి చేయాలంటే కనుక మనం ఏం చేయాలా? చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం చదవండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. దేవుడు చెప్తా ఉన్నాడు, మనము ఆయన ఆజ్ఞాపించింది ఏంటి అంటే మనం ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. మీ విషయమై మీరే, ఎదుటివారి విషయమై కాదు. ఎందుకంటే ఇది ఆత్మీయమైన జీవితమును కాపాడుకునే సంగతి కాబట్టి దేవుడు అన్నాడు, మీ విషయమై మీరు ఎలా ఉండాలా? మనము జాగ్రత్తగా ఉంటున్నామో లేదో మనల్ని మనమే ఏం చేయాలా చూసుకో. ప్రభువా, నేను జాగ్రత్త పరుచుకుంటూ నువ్వు నాకేం చేయాలా? సహాయం చేయాలి. మనము ఆ జాగ్రత్త అనేది ఎందుకు చెప్పినాడంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనివాడు, తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు మనం చూడండి, మనము ఆయన ఆజ్ఞాపించిన వాటి గురించి ఏం చేస్తూ ఉన్నాం? మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ ఆజ్ఞాపించిన సంగతులు చేయుట కొరకై మనకు ప్రార్థనా శక్తి అవసరమని మనం తలంచినాం. ఎందుకంటే ఆ ఉదాహరణకు మోషేను చూసినాం. 6 లక్షల కాల్బలమును ఐగుప్తుల నుండి శ్రేష్టమైన కనానుకు నడిపించుట కొరకు ఆయన పడినటువంటి శ్రమ సామాన్యం కాదు. 2 ఉన్నటువంటి కుటుంబాన్ని లేదా 4 ఉన్నటువంటి కుటుంబాన్ని నడిపించడానికి ఏమైపోతున్నాం? తలమునకలు అయిపోతూ ఉన్నాం. ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అట్లాంటిది అంత విస్తారమైన సమూహము దేవుడు ఆజ్ఞాపించాడు ఆయనకు. అయితే నెరవేర్చుట్లో ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? మనము శ్రద్ధ కలిదే దానిని జయించాలంటే కనుక మనకు ప్రార్థన ఎంతైనా అవసరం. అయితే ఈ విషయం కొరకే అంటా ఉన్నాడు, మీరు ఎలా ఉండాలా? మీ విషయమే మీరే ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. ఒకవేళ తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడు? చచ్చు. ఒకవేళ
ఈ విషయంలో అంటే భౌతికమైన విషయంలో మనం ఏమి చావము. అది ఎప్పుడో దేవుడు ఒక దినం అనుగ్రహించాడు. ఆ దినాన ఈ యొక్క బొందిలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత చస్తాము. కానీ ఆయన దేని విషయం అంటే ఆత్మీయ జీవితంలో ఏం చేశాడు? ఆయన మనకు సెలవు ఇచ్చినాడు. అవ్వముతో కూడా అన్నాడు, దీనిని అవ్వ ఆదాముతో, మీరు దీనిని తిని దినమున నిశ్చయముగా చచ్చిపోయారా? చావలా. కాకపోతే ఆయనతో సహవాసము లేక ఆత్మీయంగా ఏమయ్యారు? అది. కాబట్టి మీ విషయమై మీరేం చేయాలా? ఇప్పుడు జాగ్రత్తగా ఉండు కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను నేను భద్రపరుచుకుంటే కొరకు నువ్వు నాకేం చేయాలా? సహాయం చేయి. నువ్వు భద్రపరుచుకుంటే అనేది సామాన్యమైన సంగతి ఏమీ కాదు. నువ్వు భద్రపరుచుకోవాలా. రెండవది చూడండి, అదే అధ్యాయము 4వ అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడలు తప్పిదము చేసిన ఎడల 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న ఎడల అతనిని ప్రభునందు ప్రేమింటి వారులారా, మొదటిది ఏంటి? జాగ్రత్త. రెండవది ఏంటి? క్షమాపణ. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు వాళ్ళని ఏం చేయాలా? క్షమించాలి. మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరేం చేయాలా? చెయ్యాలా. ఇప్పుడు చెయ్యటి కొరకై నీకు నాకేం కావాలా? ఉదాహరణకు మనము ఇక్కడ ఉంది కదా ఈ బల్ల టేబుల్, దాన్ని ఎత్తాలంటే ఏం కావాలి? మనకి బలం కావాలా. బలం లేదు ఎత్తగలమా? ఉదాహరణకు ఈ రైతులు ధాన్యం పడతా ఉంటారు. ఇప్పుడు బస్తాలు పడతారు కదా, ఆ 50 కేజీలు ఎంతో ఉంటాయి. నేను ఎత్తగలనా? మీరు ఎత్తగలరా? దానికి ఏం కావాలి? వాళ్ళకి ఆ పనిలో బలం. ఇప్పుడు మరి నీకు నాకు దీంట్లో ఏం కావాలా? ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేయాలంటే ఏం కావాలా? బలము కావాలి. ఏం కావాలా? ఆ బలం ఎలా వస్తుందంటే ప్రార్థన ద్వారా. ఇప్పుడు చెప్పిన సంగతులు ఏమి సామాన్యమైన సంగతులు కాదు. ఇవి నీవు నేను చేయాలంటే కనుక ఏమి సామాన్యమైన సంగతులు కావు. ఇప్పుడు చూడండి, దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే, అతడు 7 మారులు తప్పిదం చేసి ఒకవేళ 7 మారులు నీ ఎదుట తిరిగి క్షమించమని అడిగినప్పుడు నువ్వేం చేయాలా? మరి క్షమించడం అంటే ఆయన ఆజ్ఞాపించి చేయగలవా? నువ్వు చేయగలవా? ఏమండి? ఆయన క్షమించమన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు క్షమించమన్నది నువ్వు చేయగలవా? మరి చేయలేవు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు చేయలేవు కాబట్టి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసినా చెయ్యాలంటే కనుక నీకేం కావాలి? దానికి తగిన శక్తి కావాలా. నీ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండడం అనేది నీకు ఆధీనంలో లేదు. నువ్వు ప్రార్థన ద్వారా ఏం చేయాలంటే అజాగ్రత్తలో నుంచి తప్పించబడి జాగ్రత్తగా ముందుకు సాగాల. ఇది మొదటి. రెండవది మనం చూడగలిగితే క్షమాపణ. దీనిని మనము క్షమించటము అనేది మనం చూడగలిగితే అంత తేలికైన సంగతి ఏమీ కాదు. ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే నువ్వు క్షమించమంటున్నాడు. ఎన్నిసార్లు? 70 ఏళ్ల మారుల మట్టుకు. ఎన్నిసార్లు? 70 ఏళ్ల మారు మట్టుకు. మనం క్షమించగలమా? చెప్పాలా. నేను ఎవరినైనా క్షమించేస్తానని నువ్వు గుండెల మీద చెప్పగలవా? ఒకవేళ లేకపోతే ఆయన ఆజ్ఞాపించిన సంగతిని చేయటి కొరకై ఇప్పుడు దేవుణ్ణి అడుగు. ఏమని? ప్రభువా, నేను ఇతరులను క్షమించినట్టు. ఎన్నిసార్లు? నీవు ఆజ్ఞాపించినట్లుగా క్షమించినట్లు. ఇదేమి సామాన్యమైన సంగతి కాదు. ఇది నువ్వు ఒకవేళ మాట అనొచ్చు క్షమించేశానని, కానీ లోపల ఏముండదు. దాని యొక్క ఫలితం వేరుగా ఉంటుంది. క్షమించలేవు.
బయటికే. కానీ ఆయన ఆజ్ఞాపించినవి చేయుట కొరకై నువ్వు కనుక ప్రార్థించగలిగితే, మనం ప్రార్థన కొరకై చేరి వచ్చాము. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేయాలనే తలంపు కలిగి నువ్వు ప్రార్థించగలిగితే అది ప్రాముఖ్యమైనది. మొదటిది ఏంటి? జాగ్రత్త. రెండవది క్షమాపణ. చేయగలవా? ఆయన ఆజ్ఞాపించినవి చేయలేదనుకో, నీకు నాకేం లేదు, ఏం లేదు, ఫలము లేదు. ఆయన ఆజ్ఞాపించినవి చేసినంతసేపు అవాదాములు ఏదేనలో బాగానే ఉన్నారు. ఆజ్ఞాపించిన వాటిని చేయలేనప్పుడు తప్పిపోయినారు, తొలగిపోయినారు, వెడలిపోయినారు, గెంటి వేయబడ్డారు. నీ జీవితంలో కూడా అంతే. మంచిదే, దేవుని సన్నిధికి వస్తావు, కానీ ఆయన ఆజ్ఞాపించినవన్నీ నువ్వేం చేయాలా? చేయాలంటే నీకేం కావాలా? తగిన శక్తి కావాలా, బలముగా. ఆ బలం ఎలా వస్తుందంటే ఆయనను వేడుకొనుట ద్వారానే, ఆయన నీకు సహాయపడు ద్వారానే. క్షమించుట అనేది నీవు నేను చేయగలిగితే, ఆయన క్షమించినాడు. ఆయన ఏం చేశాడు? ఎలాంటి వారిని చూడండి, ఆ లోకాసువార్త 23:34 అన్నాడు, తండ్రి వీరేమి చేయరు కనుక వీరిని ఏం చేయాలా? ఆ క్షమాపణ ఎట్లాంటిది? మరి నీవు నేను అలాగే చేయగలమా? మరి చేయలేకపోతే మరి ప్రార్థన చేయద్దా? ప్రభా, నీ వలే నేను ఉన్నట్లుగా, నువ్వు క్షమించిన రీతిగా నేను క్షమించినట్లుగా చేయగలవా? చేస్తే మంచిదే, చేయకపోతే ఇప్పుడు చెయ్యి. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసిన తరువాత చేస్తున్నావా లేదా? మొదటిది మీ విషయం మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. రెండవది మనం చూడగలిగితే ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? మీరు క్షమించాలా? క్షమించగలమా? లేకపోతే ప్రార్థన, ప్రభువా నీ వల్ల నేను ఏం చేయలేకపోతా ఉన్నాను? క్షమించలేకపోతా ఉన్నాను. నీ వల్ల నేను క్షమించలేకపోతా ఉన్నాను. నువ్వు ప్రార్థన చేయగలిగితే, అడుగుతా ఉన్నాయి ఉదయకాల సమయము, మంచిది దేవుని సన్నిధికి వచ్చావు, ఏమని ప్రార్థన చేస్తే, ప్రభువా నీ వల్ల నిన్ను కొరకు నువ్వు నాకేం చేయాలా? నువ్వేం చేసావు? తండ్రి వీరేమి చేయించిన కనుక వీరిని ఏం చేయాలా? ఆయన ఏది చేశాడు అదే చెప్పాడు. మనం ఏంటంటే ఏది చేయమో అది చెప్తాం. అందుకే మనకు ఏముండదు, విలువ ఉండదు. అడుగుతా ఉన్నావా? చేసింది చెప్పావనుకో దానికి విలువ, చెయ్యింది చెప్పావనుకో ఏముండదు. దేవుడు చేసినాడు. ఏం చేశాడంటే ఆయన క్షమించినాడు. ఎవరిని? అందరినీ. ఇది రెండవది. మూడవది చూస్తాను చూడండి. మూడవది లోకాసువార్త 17:5 అపోస్తలు క్షమించండి, లోకాసువార్త 17:5. లోకాసువార్త 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో, మూడవదిగా మనం చూడగలిగితే ఇక్కడ విశ్వాసం అనే మాట ఉంది. అది అపోస్తలులు అడిగినాడు. కానీ అయితే వృద్ధి పొందించేది ఎవరు? ఎవరిని అడుగుతూ ఉన్నారు? ఎవరిని అడుగుతూ ఉన్నారు? దేవుని అడుగు. మరి వచ్చావు కదా, నువ్వు అడుగు. ఏం అడగాల? మా విశ్వాసం వృద్ధి పొందించు. ఎంతమంది అడుగుతూ ఉన్నాం, ప్రభువా మా కుటుంబాన్ని వృద్ధి పొందించు, మా బిడ్డలను వృద్ధి పొందించు, లేకపోతే మా ఆస్తిని వృద్ధి పొందించు, లేకపోతే మా ఉద్యోగాన్ని వృద్ధి పొందించు, లేకపోతే మాకుండే సంగతులను వృద్ధి పొందించు. మంచిదే, ఇది ఏది తప్పని చెప్పాం. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రభువా మా విశ్వాసం ఏం చేయాలి? నువ్వు మా విశ్వాసం ఏం చేయాలి? వృద్ధి పొందించాలి. ఆ విశ్వాసము వృద్ధి అవుతూ ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు దేవునికి ఎలా ఉంటావు? నువ్వు ప్రార్థన చేయవలసిన సంగతులు ఇవి. మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మీరు చేసిన తరువాత నువ్వు ఈ శ్రేష్టమైన సంగతిని ఒకవేళ ఆలోచించగలిగితే, ప్రభునందు ప్రేమింటి వారులారా, విశ్వాసము ఏమవ్వాలి? మీకు వృద్ధి అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆరంభ దినాల్లో ఎంత విశ్వాసం ఉంది, ఇప్పుడు ఎంత విశ్వాసం ఉంది?
తగ్గిందా పెరిగిందా? ఆరంభ దినాల్లో విశ్వాసం బాగానే ఉంది. రాను 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 అది పెరగడం పోయి ఏమవుతా ఉంది? అప్పుడు నీకు పెరిగితే సంతోషం, తగ్గితే సంతోషమా? అన్నిట్లో కాదు, కొన్ని పెరిగితే సంతోషం, కొన్ని తగ్గితే. ఉదాహరణకు జ్వరం వచ్చింది, ఇప్పుడు పెరిగితే సంతోషం, తగ్గితే సంతోషమా? తగ్గితే సంతోషం కదా. పెరిగిన దానికి ఏమవుద్ది? మనం పైకి పోతాం. ఇప్పుడు జ్వరం ఏం చేయాలా? కానీ విశ్వాసము ఏం చేయాలా? పెరగాలి. ఇప్పుడు పెరిగింది తగ్గిందా? పెరిగింది తగ్గిందా? పెరిగితే మంచిదే, కానీ పెరిగేలాగా లేము. ఏమవుతా ఉన్నాం? తగ్గిపోయేలాగా ఉన్నాం. ఇప్పుడు పేతురు గారు విశ్వాసాన్ని పెరిగబట్టే ఆ నీటిలోకి దిగాడు. ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? తగ్గిపోయింది. తగ్గిపోయి ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. పెరిగినోళ్ళు లేరా? విశ్వాసం పెరిగినోళ్ళు లేరా? దానియేలుకు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? శద్రక మేషకు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? అబ్రహాముకు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మనకేమైంది? తగ్గిపోతుంది. మనకు అందుకే ఏం చేయాలా? లేకపోతే కష్టం. మరి నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన తర్వాత ఏం చేయాలా? ప్రభువా విశ్వాసము అభివృద్ధి. ఎదుగుతా ఉన్నావా? చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. అది మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు. ఈ విశ్వాసం ఎప్పుడు దాకా ఉండాలా? ఉంటుందా? సన్నగిల్లిపోతా ఉంది. మంచిదే. ప్రారంభించినప్పుడు దృఢ విశ్వాసంతో ప్రారంభించినప్పుడు ఆసక్తితో ప్రారంభించినప్పుడు విశ్వాసంతో ప్రారంభించినప్పుడు దేవుని మీద గురితో ప్రారంభించినావు. రాను రాను ఏమైపోతా ఉంది? ఏమవుతాం? ఆసాపుకు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ఆసాపు చూసాం కదా గత వారం ప్రార్థనా కొడుకులో. అంతకుముందు ఆసాపుకు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? పెరిగిందా? ఆసాపు చెప్పుకోలేదా? చెప్పుకున్నామా? 73వ కీర్తనలో చెప్పుకున్నాము కదా. ఆసాపుకు విశ్వాసం పెరిగిందా తగ్గిందా? భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు నేనేం చేశాను? గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడుతుంది. పెరిగింది తగ్గిందా? తగ్గిపోయింది. ఈయనకి విశ్వాసం ముందు బాగానే ఉన్నాడు, కాకపోతే ఈయనకి ఏమీ అభివృద్ధి లేదు. ఆ పక్కోళ్ళు భక్తిహీనులు, అబద్ధాలు ఆడేవారు, ఎలా పడితే అలాగే జీవించేవారు ఇప్పుడు ఏమైపోతారు? వారు పెరిగిపోతున్నారు. వాళ్ళ ఇంటి మీద ఇల్లు కట్టేస్తున్నారు, ఈయనకి ఇల్లు లేదు. ఎందుకంటే వారు ఎక్కడ కూడా అక్కడ. నీ దగ్గర ఆడే అబద్ధం నీ దగ్గర, నా దగ్గర ఆడే అబద్ధం నా దగ్గర. వాళ్ళకి మాట మీద ఏముండదు, స్థిరం ఉండదు. ఏ మాట చెప్పినా దాన్ని చేయాలనే ఆలోచన ఉండదు. ఆయన అవసరం గడిపినంత వరకు అవసరం తీరిపోయిన తర్వాత ఎవరో. ఇప్పుడు ఇట్లాంటి వారు చూసి ఆసాపు విశ్వాసం తగ్గిపోయింది. మనం చూస్తూ ఉన్నవద్దు. ఆ దృఢ విశ్వాసము అంతం మట్టుకు ఏం చేయాలి? అంతం మట్టుకు ఏం చేయాలి? చేపట్టాలి. అంతం మట్టుకు చేపట్టిన ఎడలా చదవండి. అంతం మట్టుకు చేపట్టిన ఎడల క్రీస్తులు ఏమవుతాం? ఇప్పుడు ఈ క్రీస్తులో పాలివారగుటి కొరకాయి నువ్వు ఆ విశ్వాసమును ఏం చేయాలా? అందుకే అంటాడు, మీ విశ్వాసం ఏం చేయాలా? వృద్ధి పొందాలా. మీ విశ్వాసం అంతకంతకు అధికమవ్వాలా? లేదు. ఇట్లాంటి సంగతులు కలిగిలేం. ప్రార్థన చేయి, లేకపోతే నష్టపోతావు. అంత మటుకు ఆ విశ్వాసం దగ్గర లేకపోతే నువ్వు ఆయనతో ఉండవు. ఎదుగుతా ఉన్నావా? ఇది మూడోది. మొదటిది ఏంటి?
మీ విషయమే మీరేం చేయాలా? రెండవది ఏంటి అమ్మా? క్షమాపణ. మూడవది ఏంటి? విశ్వాసం. నాలుగో చూడండి, 17:10 లోకాసు వార్త 17:10 లోకాసు వార్త 17:10 అటువలే మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? నిష్ప్రయోజకమైన, ఎందుకు చెప్పా? ఇవన్నీ చేసిన తర్వాత ఏమొస్తుంది? ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది? సందర్భానుసారంగా చెప్పాలా. నిష్ప్రయోజకమైన దాసులు మనం ఏం చేయాలా అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి? అది గర్వం వచ్చేది. ఏమవుతుంది? ఎందుకంటే కొన్నిసార్లు ఆజ్ఞాపనం చేసిన తర్వాత ఏమవుతుంది? వచ్చింది ఎవరికైనా? వచ్చిందా రాలేదు ఎవరికైనా? బైబిల్లో వచ్చిందా రాలేదు గర్వం ఎవరికైనా? ఎవరికి వచ్చింది? నెబుకద్నెజరుకి. ఇంకా ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత గర్వం వచ్చింది. నెబుకద్నెజరుకి కాదు. ఎవరికి? ఆ పరిసయ్యుడికి. ఆయన ఏమన్నాడు? పుదీనాలను సోపులను ఏం చేస్తూ ఉన్నాను, దశంభాగం ఏం చేస్తూ ఉన్నాను, వారానికి 2 పర్యాలను ఏం చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నానే ఉండలేదా? ఇవన్నీ చేశాడు ఆయన. చేసిన తర్వాత ఏమొచ్చింది ఆయనకి? ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత ఎలా ఉండాలి మనము? నిష్ప్రయోజకమైన దాసులమని నేను నువ్వేం చేయాలా? తగ్గించుకోవాలి. ఇప్పుడు గర్వం వచ్చేసింది దీనికి. ఎవరికి? ఆ పరిసయ్యుడికి. ఆ గర్వం వచ్చేసి కాని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ సుంకర వల్ల నేను ఉండనందుకు నీకు ఇప్పుడు ఏమొచ్చింది దానికి? ఇప్పుడు నిష్ప్రయోజకమైన దాసులమని నువ్వు చేయగలవా? యెహోవా సెలవు లేక భోజనం చేసి తృప్తిగా ఉండదగిన వాడు. ఇప్పుడు ఆయన సెలవు లేక నువ్వేం చేయగలవా? ఒక చెయ్యి ఎత్తలేవు నువ్వు, ఒక ఎంటుకు నలుపుగా చేయలేవు నువ్వు, ఒక ఎంటుకు తెలుపుగా చేయలేవు నువ్వు. మరి నీకు ఎందుకు అంత గర్వం? మంచిదే చేశావు ఏదో ఆయన కృపను బట్టి. ఇప్పుడు ఏమని చేయాలా? ఇదే నువ్వు ఆయన ఆజ్ఞాపించినవి చేయటం అంటే. తగ్గించుకుని ఉండగలవా? ఉండగలవా లేవా? తగ్గించుకుని ఉండగలవా లేవా? ఉండలేం. ఇప్పుడు దానికి వచ్చి ప్రభువా నేను నీ వాక్యానుసారం నడిచినట్లు, నువ్వు ఆజ్ఞాపించినవన్నీ చేయుడు తగిన శక్తి అనుగ్రహించినట్లు ఏం చేయాలి మనము? ప్రభునందు ప్రేమింటి వారు నిష్ప్రయోజకమైన దాసులు మనం ఏం చేయాలా? నిన్ను నువ్వు ఆయన అన్నాడు తాను తగ్గించుకునేవాడు హెచ్చించేవాడు. తగ్గించుకో. 4 5 చూసి మనం ముగిస్తాం చూడండి. 5వ సంగతి 17:17 లోకాసు వార్త 17:17 చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి గారా మిగిలిన 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప. చాలు. దేవుని మహిమపరచు. ఎవరు మహిమపరచడానికి? దేవుని మహిమపరచుడికి నువ్వు నేను ఏం చేయాలా? దేవునికి మహిమ తేవాలి. నీకు నువ్వు తెచ్చుకోకూడదు. అందుకే యోసేపు అన్నాడు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము నీ గురించి నీ ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగినా ఆ మహిమ ఎవరికి వెళ్ళాలా? ఆ 10 మంది శుద్ధులయ్యారు. కానీ మహిమపరిచిన వారు ఎంతమంది? అక్కడే. ఇప్పుడు దేవుడు ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? నీ ద్వారా ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? నీ ద్వారా ఆయనకి ఏం రావాలా? మహిమ. నీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగిందా? ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞత చెల్లించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని మహిమపరచాలా. లేకపోతే ఆయన అడుగుతున్నాడు 10 మందికి ఏమొచ్చింది? 10 మందికి ఏమొచ్చింది? 10 మందికి కుష్ఠరోగం శుద్ధి అయింది. కానీ ఎంతమంది దేవునికి మహిమ చెల్లించారు? అక్కడే. మరి నీవు నేను ఆయన ఆజ్ఞాపించినవి చేయకపోతే నష్టమే. 5 సంగతులు చెప్పాను. ఇవి చేయాలంటే నీకు నాకు ఏం కావాలా? ప్రార్థనా బలం కావాలా. నువ్వు చేయలేవు, నీకై నువ్వు చేయలేవు. నిన్ను నువ్వు తగ్గించుకుంటునేది నీ వల్ల కాదు. నన్ను నేను తగ్గించుకునేది నా వల్ల. దేవునికి మహిమ తేవటము నీ వలన కాదు. అందుకే నువ్వు ఈ 5 సంగతులు, మొదటిది నీ విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండాలా, రెండవది క్షమాపణ కలిగి ఉండాలా, మూడవది విశ్వాసంతో ఉండాలా, నాలుగవది గర్వము లేకుండా తగ్గించుకోవాలి, ఐదవది ఏంటది చివరిది ఆయనకు మహిమ తేవాలా. 10 మంది శుద్ధులేరి కాల
మిగిలిన 90 ఎక్కడ? ఇప్పుడు మనము 90 ఉన్నామా, ఒక్కరిలో ఉన్నామా? ఒకవేళ 90 ఉంటే ఒక్కరిలో రావడానికి ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితం ద్వారా నీకు మహిమ ఆరోపించినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. ఆ రీతిగా ఈ 5 సంగతులు కలిగి మనము ప్రార్థన చేసి మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోండి. రేపు విజయవాడ దగ్గర ఒక మీటింగ్ కలిగి ఉన్నాం, రిటైర్మెంట్ ఫంక్షన్ మీటింగ్. వెళ్ళాలి. శకుంతల గారని ఆమె అసెంబ్లీలో చేసి రిటైర్ అవుతూ ఉన్నారు. ఆ యొక్క మీటింగ్ కొరకై, ఆమె రిటైర్మెంట్ ఫంక్షన్ కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రయాణంలో క్షేమం గురించి దేవుడు తిరిగి క్షేమంగా వచ్చుటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుని దాసుని నిలబడినప్పుడు ఆయన అభిషేకము దేవుడు అనుగ్రహించి మరి సంఘమునకు కావలసిన మాటలు అనుగ్రహించినట్లుగా ప్రార్థన ఆరాధన బలవర్తమానముల ద్వారా మీ ప్రార్థనలో ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత వేలుముని విషయమై దేవుడు ఏదైనా ద్వారం తెరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. శనివారం శనివారము మరి హైదరాబాద్లో సోదరి భారతి గారి ఇంటి దగ్గర సహోదరుల కోడిక దేవుని దాసురాలు అక్కడ వాడబడాల్సి ఉంటుండగా ఆమె కొరకై మరి మార్గంలో దేవుడు క్షేమమైన ప్రయాణాలు ఇచ్చుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత స్వప్న కొరకు ప్రార్థన చేస్తారండి. గైట్ ఎగ్జామ్ స్వప్నే కదా, గైట్ ఎగ్జామ్ రాస్తూ ఉంది బిడ్డ కొరకు. విజయ్ కొరకు ప్రార్థన చేస్తారండి. కొంచెం కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది. దేవుడు దాన్ని త్వరగా బయటకు రప్పించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దివ్య ఎగ్జామ్ రాస్తూ ఉంది. మరి దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి అయిపోయినాయి. వాళ్ళతో అయిపోయినాయి. చివరి ఎగ్జామ్ రాస్తుంది. దేవుడు బిడ్డను కనికరించి తగిన జ్ఞానం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఎప్పుడు? రేపా? ఓకే. మేరీ మరలా దుబాయ్ వెళ్తుంది. దేవుడు కనికరించి ఆమె ప్రయాణం సఫలం చేయనట్లుగా అక్కడికి చేరి మరి ఆయన నామమును కనపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. అంతేకాదు మరి కొంతకాలం అక్కడ ఆమె ఉండాలా, ఆ యజమానుల దృష్టిగా ఆమె దయ పొందినట్లుగా, అంత చక్కగా మేలుకరంగా ఆమె యొక్క పని ఉండినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. పేరండి సోమమ్మ గారు. బేబీ గారు వాళ్ళ అమ్మగారు కొంత అనారోగ్యంగా ఉన్నారు, బీపీ డౌన్ అయి. మరి దేవుడు ఆమెను కనికరించి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పక బెరక క్రిస్టియన్ చర్చా? ఎక్కడది? ఎవరిది? బెరక క్రిస్టియన్ చర్చ్ బిడ్డ పేరు. నిన్న వచ్చారు, అక్కడ కలిశారు. తాళపొడి అక్కడ తాళపొడి గజ్జిలో మీ మామయ్య వచ్చి కలిసారు. ప్రార్థన చెప్పలేదేమి? 1-2 మరి 2 ఆదివారం వచ్చిందేమో. సరే. తాళపూడి బెరక క్రిస్టియన్ చర్చిలో 1-2 తారీఖుల్లో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. దేవుడు వారికి సహాయం చేయనట్లుగా, కొంతమంది అక్కడ రక్షణ భాగ్యాలకు వచ్చినట్లుగా, నిలబెడుతున్న దేవుని దాసులు వాడబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బాధ్యత కొరకు ప్రార్థన చేస్తురండి. ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుడు ఆమె విషయమై ద్వారం తెరిచినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు. ఉదయకాలం నుంచి మీ ఎడతగిన సన్నిధి ఇచ్చారు ప్రభు. మా కొరకై మా వినికులను మీరు అనుగ్రహించిన లేఖన భావనను బట్టి మీకు వందనం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 10వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన తర్వాత ప్రభు, మీరు ఆజ్ఞాపించిన వాటిని చేయుట కొరకై మాకు తగిన శక్తి అవసరం. అది ప్రార్థనా శక్తి మాకు అవసరం ప్రభు. మా శక్తితో మేము చేయలేం, మా ఆలోచనతో మేము చేయలేం, మా యొక్క శరీరంతో మేము చేయలేం. మీ ఆత్మ ఉంటేనే కానీ,
మీ యొక్క బలం అనుగ్రహిస్తేనే కానీ ప్రభా మా విషయమే మేము జాగ్రత్తగా ఉండుట అదేదో చెప్పుకోవడానికి సులువే కానీ ఆచరించడానికి కష్టం. ప్రభా కనికరిస్తురండి ప్రభా. మరి క్షమించుట ఎక్కడ క్షమించగలం ప్రభా? ఆ చేసిన కీడుని బట్టి క్షమించలేనటువంటి వారు ఉన్నాం. అయినప్పటికీ నువ్వు క్షమించావు, మేము క్షమించుటకు సహాయపడుతున్నాడు. మాకు ఇవన్నీ చేయటానికి ప్రార్థన శక్తి అవసరం, విశ్వాసము. అది అంత మటుకు చేపట్టాడ, జారిపోతూ ఉంది, పడిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది. కనికరించి ప్రభా మరి విశ్వాసం ముందుకు సాగుడు కొరకై తగిన బలం అనుగ్రహిస్తున్నాండి. నువ్వు అనుగ్రహిస్తేనే తప్ప మేము ఏమీ చేయలేం ప్రభా. ఇది ఎంతో సత్యమైన సంగతి. కనికరించి వీటిని చేయటి కొరకే నాకు బలం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేసిన తర్వాత గర్వమును ఎత్తికెక్కేటువంటి సంగతులు కలిగి ఉన్నాం. పరిసయుడు చేసి గర్వించాడు, అందుకే బహుమానం లేకుండా పోయినాడు. ఏనో పర్యాయం ఏదైనా చేయలేము, ఏదైనా నీ కృపను బట్టి చేస్తే గర్వం తలకెక్కుతూ ఉంది. కనికరించి విడిపిస్తున్నాడు ప్రభా. నన్ను నేను తగ్గించుకుంటూ నాకు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మీ ద్వారానే సాధ్యం, నా ద్వారా నేను ఏం చేయలేను. అందుకే ప్రార్థన చేస్తే తగిన శక్తి అనుగ్రహిస్తారండి. ప్రభా నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు. చేసిన మేలుని బట్టి మేము కృతజ్ఞత కలిగిన వారి గుండి కొరకాయి మీ సహాయం ఇంతవరకు భద్రపరిచారు. నా క్రియలను బట్టి నేను అంటవాడినే, ఎప్పటికైనా నా ఆలోచన బట్టి నేను అంటవాడినే, నా క్రియలను బట్టి కూడా నేను అంటవాడినే. అయితే నేడైనా సమయం ఇచ్చారు, స్తుతిస్తూ ఉన్నాం. నీకు తగినట్లుగా జీవించడం నేర్పిస్తున్నాడు. మీరు నేర్పించకపోతే నేనేం చేయలేను. ప్రార్థన చేస్తాను ప్రభు చెప్పిస్తున్నాడు. ప్రభు ఇలాగూ ఈ దినము ఈ యొక్క పరిచర్య కలిగి ఉన్నట్టుకు సహాయపడుతూ వచ్చారు. రేపటి దినము ప్రభు మరి ఉదయము శకుంతలక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో కలిగి ఉన్న మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తాను. నీ దాసురాలు ఇంతవరకు భద్రపరిచారు. ఈ యొక్క సర్వీస్ అంతట్లో మీరు తోడే ఉన్నారు, మీకు వందనములు. ప్రభు రేపు రిటైర్ అవుతుండగా సహాయపడుతున్నాడు. మిగిలిన జీవితము నీ కొరకు గడుపుడు సహాయపడుతారు ప్రభు చూపిస్తారు. మేము కూడా వెళ్ళాలా నీ దాసునితో కలిసి, హరోన్ గారితో కలిసి రాకపోకలను తోడైనండి. మేము వెళ్ళుట నీ నామానికి మహిమ, అక్కడ ప్రజలకు ఆశీర్వాదం అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తాం ప్రభు చూపిస్తారు. శనివారము ఉదయము మరి హైదరాబాదులో సహోదరి భారతి గారి ఇంటి దగ్గర జరిగేటువంటి సహోదరులకు కూడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారికి దయచేస్తాను. దేవుని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు జ్ఞాపకం హైదరాబాద్లో ఉన్నారు, వారి చుట్టూ మీకు కాపుదలు దయచేస్తారండి. పరిచయ నిమిత్తమే బయటకు వచ్చే సమయాలు దేవునికరంగా ఉంచుతారండి. ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు మీ కృపను విస్తరింపజేస్తారండి, కాపుదలు దయచేస్తారండి. మీ కనుదృష్టి ఉంచుతుంది, అపవాదకరం లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా సహాయపడుతున్నాను ప్రభు చెప్పి. ప్రాముఖ్యంగా మేరీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ దినం హైదరాబాద్లో ఉంది, మరలా దుబాయ్ వైపు ప్రయాణం చేసే సమయాలు దేవునికరంగా ఉంచుతారండి. ఆమె కొంతకాలం అక్కడ నుండి పని చేయవలసి ఉంటుండగా యజమానులకు ఆమె మీద దయ పుట్టిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. చక్కగా మేలుకరంగా ఆమె యొక్క ప్రయాణము సర్వీస్ ఉండు కొరకై సహాయపడుతారండి. ఎక్కడుండే బిడ్డలు భర్త జ్ఞాపకం చేసుకునండి, వారికి మీ తోడు మీ యొక్క కృప అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రాముఖ్యంగా సోదరుడు సునీల్ రక్షించబడికి సహాయపడుతారండి. ఆయన మయోనాత్రము తెరవజేయండి. ఈ లోక సంబంధం ప్రతి వ్యసనం జడిపిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చేపిస్తారండి. స్వప్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గైట్ ఎగ్జామ్ రాస్తూ ఉంది, బిడ్డకి తగిన జ్ఞానం అనుగ్రహించి ప్రభు చేపిస్తారండి. ప్రభు విజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కిడ్నీలో స్టోన్తో బాధపడుతుండగా తగిన కృప అనుగ్రహించి ప్రభా మీ యొక్క కృప అపారమైన దయ మీద కుమ్మరించి అది బయటికి రావడానికి సహాయం, బిడ్డకు నెమ్మది అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చేపిస్తున్నాం. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది 10th సప్లిమెంట్ రాస్తూ ఉంది, ఇది చివరి ఎగ్జాము. బిడ్డకు తగిన జ్ఞానం ప్రభు పాస్ అవ్వడానికి సహాయపడుతున్నాడు. వాని యొక్క కృపను కోరుకుంటా ఉన్నాం. మేమేమి చేయలేము, ప్రార్థించగలము, మీరే సహాయపడుతారండి. కృపను విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బేబీ గారు తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వృద్ధాప్యలో కొంత అనారోగ్యము, బిడ్డను కనికరించి సంపూర్ణ స్వస్థత క్షేమ నెమ్మది దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సుకీర్తి సుజన్ కూడా అక్కడే ఉన్నారు,
వారికి కూడా నీ కృపను విస్తరింపజేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకు వందనం. బెరాక క్రిస్టియన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి 1-2 తారీఖుల్లో అక్కడ జరుగుతున్నట్టు ప్రత్యేకమైన కూడిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం అనుగ్రహిస్తారని ఎవరు వాడబడుతూ ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారికి దయచేస్తారండి. నీ కృపను విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కొన్ని ఆత్మ రక్షించేవాటి కొరకై వారి ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. బాక్సి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగం కొరకు చేస్తున్న ప్రయత్నాలను జ్ఞాపకం చేసుకునండి. ఏదైనా ద్వారము తెరిచి మీ సహాయం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నన్ను కూడా మీరు భద్రపరుస్తారండి. నన్ను భద్రపరిచి కూడా కష్టతరము మీరు భద్రపరిచి క్షేమం అనుగ్రహించి నీ యొక్క చిత్తానుసారంగా ముందుకు సాగుడికి సహాయపడతారు. నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. వారి ప్రార్థన మీరు ఆలకించి జవాబు అనుగ్రహిస్తారు. మమ్మల్ని పాదాలు పెట్టుకుంటారు. యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి ప్రాముఖ్యంగా వేలుని విషయం కూడా నీ చిత్తం నెరవేరుస్తారండి. ఏదైనా ద్వారము తెరిచి అక్కడ పరిచర్య ఆరంభించుడు సహాయపడుతారమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె దయచేసి ప్రార్థిస్తారండి. వాక్యానుసారం క్లుప్తంగా అందరూ ప్రార్థిస్తారండి. 11 అయింది. 12 గంటలకల్లా ముగిస్తాం.